రైట్. విష్ణు గారు. సార్ ఇప్పుడు ఈ ఫేక్ వార్తలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఐటీడీపీ టీడీపీ సార్. అలాగే డబుల్ స్టాండర్డ్స్కి ద్వంద్వ విధానాలకి ద్వంద్వ స్టేట్మెంట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాటలు నాడు నేడు ఎట్లా ఉన్నాయో అన్నీ చూస్తూ ఉన్నాం. అసలు విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూరియా విష్ణు పవన్ కళ్యాణ్ మిస్ అయితే ఆడు బాధపడతారు. కరెక్టే. లేదు ఆయన కూడా రకరకాలుగా ఆయన అది విపరీతం అనమాట. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో అన్ని గంటకు మాట మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అసలు పూర్వం ఎలా ఉండేదంటే ఒక ముఖ్యమంత్రి గారు ఏదైనా విధానపరమైనటువంటి ప్రకటన లేదంటే ఏదైనా బహిరంగ సభల్లోకి వెళ్ళినప్పుడు తన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రతిపక్షాలని లైట్గా మాట్లాడేవాళ్ళు. ఈరోజు అలా కాదు. అసలు ముఖ్యమంత్రి గారు రోజుకి 2 పూట్ల వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్, జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ అంటే అసలు ఎంతటి భయాందోళనలో ఈ ప్రభుత్వం ఉందో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉందో అర్థమవుతోంది. అసలు గిల్లి కజ్జాలకి దిగుతున్నట్టుగా ఉంది. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గంటకి 2 సార్లు పూటకి 2 సార్లు వైసీపీ గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని అసలు ఏమనుకోవాలి? ఉదాహరణకి యూరియా విషయంలో మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా కూడా సాక్షితో పాటు ఇతర పత్రికలు కూడా ఈరోజు కూడా రాసినాయి. పతాక స్థాయిలో డైరెక్ట్గా రాయలేక ముందే కొనేసారనో లేకపోతే ఏదో వాళ్ళ క్యూ లైన్లో ఉన్నటువంటి ఫోటోలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని పత్రికలు కూడా రాసినాయి. దీనికి సంబంధించి నిన్న ఒక విచిత్రమైనటువంటి ప్రకటన మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నిన్న బెదిరింపు ధోరణిలో 9వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఒక ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇవ్వాలి, రైతుల పక్షాన్ని ఇవ్వాలి అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇస్తే మీ రైతుల్ని బెదిరిస్తూ ఉన్నాడు ఆయన. ఎట్లా వెళ్తారు? నిన్న కాక మొన్న నేను 7,000 వేసాను మీకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్యాంకులన్నీ కూడా నింపాడంటారు. రైతుల కోసం ట్యాంకులు నింపారంటారు. అసలు సందర్భం ఉందా? వరద వచ్చి వర్షం వచ్చి పైనుంచి వాటర్ వచ్చి అన్ని ట్యాంకులు నిండిపోతే రైతులకి ట్యాంకులు నింపారని లేకపోతే మీరు ఎట్లా వెళ్తారని ఫేక్ న్యూస్ అని అసలు ముఖ్యమంత్రి గారు ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నట్టుగా కనబడతా ఉంది. ఆయనే రోడ్డు మీద వచ్చేసి సోషల్ మీడియా గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి నేను చూశాను సోషల్ మీడియాలో. పెన్షన్ తీసుకునే వాళ్ళంతా ఆయనకి కృతజ్ఞులై ఉండాలంట. ఇదేంది విచిత్రంగా ఉంది. పెన్షన్ అనేది కొత్త స్కీమ్ ఏం కాదు కదా. 1000 రూపాయలు పెంచినందుకు ఆయన్నే గుర్తుంచుకోవాలంట. అన్నం తినేటప్పుడల్లా అదే గుర్తు రావాలంట. ఇట్లాంటి డైలాగులు చెప్తేనేమో రైటు, అదేందా అని ప్రశ్నిస్తేనేమో తప్పు అనమాట. అట్లా అయిపోయింది. అసలు అలా కాదు. అసలు ఎలా తయారైంది మీ పరిపాలన? ప్రజలేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెన్షన్ల విధానం ఇంటింటికి డోర్ డెలివరీ చేసేవారు, రేషన్ విధానం ఇంటింటికి డోర్ డెలివరీ చేసేవాళ్ళు. అలాగే అసలు క్యూ లైన్లు అనేది ఎక్కడ కనపడేవి కాదు. యూరియా కూడా గత 5 సంవత్సరాల్లో ఎరువులు ఏ విధమైనటువంటి పరిపాలన అందించారు? రైతులకు ఆర్బీకే సెంటర్లు పెట్టి ఒక పరిపాలన చేసి వాళ్ళందరికీ ఏం కావాలో వాళ్ళ మధ్య పెట్టి ఆ రకంగా చేస్తే ఈరోజు రైతులందరూ కూడా వచ్చి రోడ్డు మీద నిలబడి యూరియా అందట్లేదు అని అంటే లేకపోతే రోడ్డు మీద కూర్చుంటే దాని మీద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి రైతులను పట్టుకుని మీరంతా వాళ్ళంతా వైసీపీ రైతులంట. ఏంది మాటలేంది? లోకం ఏంది? తప్పు అయితే తప్పు సరి చేసుకుంటాము. యూరియా కొరత ఇట్లా అసలు అంటే కేంద్రాన్ని తిట్టలేక తను తిట్టుకోలేక రైతులు నిన్ను వైసీపీ వాళ్ళని తిడుతున్నట్టుగా ఉంది. అసలు ఆయన ఏం చేయాలి? ఆయన మీద కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే ప్రత్యేక హోదా అడగాలి, విభజన సమస్యలు అడగాలి, లేకపోతే విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పాలి, లేదంటే రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు పెంచమని అడగాలి, లేకపోతే యూరియా ఇవ్వమని చెప్పని అడగాలి. ఇవన్నీ లేకుండా మాట్లాడకుండా కేంద్రంలోకి వెళ్ళినప్పుడు 50 సార్లు పర్యటించినప్పుడు రైతుల గురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడతారు? పైగా నిన్న క్యాబినెట్ డెసిషన్స్, క్యాబినెట్లో నిన్న ఇందాక ఇసుకది ఏంటి పేరు మారింది, డీసిల్టింగ్ అని చెప్పి ఇసుక దోపిడీ యథాతథంగా చేసుకోవచ్చని క్యాబినెట్లో పెట్టడం జరిగింది. అలాగే అక్రమ కట్టడాలు ఇప్పటికే తెలుగుదేశం వాళ్ళు ఊరూరు తిరిగి అక్రమ కట్టడాల దగ్గర లేకపోతే మామూలుగానే కట్టడాల దగ్గర అంతా కూడా వసూలు చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ దగ్గర నుంచి రాష్ట్రం అంతా కూడా మళ్ళీ రెండోసారి వాళ్ళ జీవో ద్వారా మళ్ళీ రెండోసారి కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
ఇదంతా ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే మొత్తం అంతా కూడా కళ్ళు మూసుకుని 24 గంటల్లో వైసీపీని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప ఒక మంచి పరిపాలన అందించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా లేదు. క్రిమినల్స్ గురించి కూడా మాట్లాడండి, క్రిమినల్స్ అట్లా లిక్కర్ స్కామ్ గురించి కూడా ఈ రెండు సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళకి కోర్టులో బెయిల్ పడుతున్నటువంటి సందర్భంలో, ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్న సందర్భంలో ఎవరైతే బెయిల్స్ అప్లై చేశారో వాళ్ళందరి మీద కూడా మళ్ళీ ఏదో జరుగుతున్నట్టు, వాళ్ళు ఏదో ఇంకా కుట్రకు పాల్పడుతున్నట్టు, బెయిల్ మీద వస్తే బయటకు వస్తే ఏదో జరుగుతున్నట్టుగా అక్కడ నేను చూసాం. మనం చెవిరెడ్డి గారి ఇంటికి పోవటము, అంతక్రితం గోవిందప్ప గారి ఇంటికి వెళ్ళడం, అంతక్రితం ధనంజయ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం, ఇట్లా ఊరినే పోలీసులు వెళ్ళటం, హడావుడి చేయడం, ఏదో జరిగిందని పత్రికల్లో రావటము, దాన్ని మళ్ళీ కోర్టులో ఆర్గ్యుమెంట్గా చెప్పడము. అసలు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే దానికి బ్యాంక్ అకౌంట్లు లేకపోతే తెలుగుదేశానికి అనుసంధానంగా ఉండి తెలుగుదేశానితో మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు తీసుకొచ్చి సజ్జల భార్గవ్ గారిని అందులో భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారంటే అంటే ఏం లేదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారందరినీ కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి, దీంట్లో పెట్టాలి అని చెప్పని జరుగుతోంది. ఆయన పదే పదే మాట్లాడతారు, పులివెందుల క్రిమినల్స్ అని చెప్పని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. క్రిమినల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? స్కిల్ డెవలప్మెంట్ కేసు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మీ అకౌంట్లోకి వచ్చినట్టుగా రూటింగ్ జరిగినట్టుగా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని గతంలో సంజయ్ గారు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వాళ్ళని పాపం ఐఏఎస్ వాళ్ళని ఐపీఎస్ని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. అలాగే అమరావతికి సంబంధించినటువంటి భూములు కుంభకోణం, ఇన్సైడర్ ట్రేడింగు, అలాగే దాని ఎస్సీ భూములు కాజేసినటువంటిది, ఇట్లా అనేక రకాల కేసులు ఉన్నాయి. క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరి మీద కూడా ఉన్నాయి. అలాగే క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా చేస్తున్నారు, బయట రౌడీజం చేస్తున్నారు, కేసులు ఉన్నాయి, అందరి మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి వైసీపీ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత తెలుగుదేశానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను. రైట్. ప్రభాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి. ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సారీ, గుంటూరు నుంచి ప్రభాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి. నమస్తే కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ 2 విషయాలు ప్రస్తావిస్తాను కొమ్మినేని గారు. ఒకటి, యూరియా గురించి చెప్పారు. యూరియా గురించి అంటే ఎంతసేపు క్యూలో నిలబడుకున్నా ఫలితం లేదు. సబ్సెంటిబుల్ గా యూరియా ఇస్తున్నట్టే అది వరికి మటుకే వాడాలి, మిగతా పంటలకు వాడకూడదు అని చెప్తే ఇచ్చే ఒక రైతుకు ఒక బ్యాగ్ అన్నారు. ఆ ఒక బ్యాగ్ కూడా లేదు. చిత్తూరు జిల్లాలో యాక్చువల్గా చెప్పాలంటే ఉద్యాన పంటలు ఎక్కువ. ఉద్యాన పంటలకు మామిడి తోటలు కూడా వాటర్ లో కలిపి కూడా స్ప్రే చేస్తారు యూరియాని. అంత యూరియా అవసరం ఉండేటప్పుడు కూడా దాన్ని సబ్సెంటిబుల్ గా ఎక్కడా చేయలేదు. మార్నింగ్ 5:30కు పోయి క్యూలో నిలబడుకుంటే 3 గంటలకు కూడా ఏది ఒక్క మూట కూడా సప్లై ఇవ్వాల ఎవరికి. ఇప్పుడు వస్తుందని ఒక సచివాలయం పరిధిలో 500 మంది రైతులుంటే 40 బ్యాగులు వచ్చింది అని చెప్పారు. 40 బ్యాగులు 500 మందికి ఎలా ఇస్తారు? మిగతా రైతులు ఊరికే ఉంటారు, ఉంటారు. మిగతా అలాంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. సబ్సెంటిబుల్ గా ఉంది, అన్ని చేస్తున్నాం రైతుల్ని ఇంత ఇబ్బందులు పడుతుంటే. ఇక రెండో విషయం, నెలకు ముందు చెప్పారు, అంటే జూన్ మాసం ఎండింగ్ లోనే చెప్పారు, మేము ₹4 260 కోట్లు బ్యాంకులోకి వేసేసాము, రైతుల ఖాతాల్లో పడుతుంది ₹4 అని. ఇంతవరకు ₹1 పడలేదు. మామిడి రైతులదా? మామిడి రైతులు రూపాయి జ్యూస్ ఫ్యాక్టరీ డబ్బులు రాలేదు. గవర్నమెంట్ ఇస్తానన్న ₹4 రాలేదు. హలో లక్ష్మణ అని ఎదురు చూస్తున్నారు. రోజు మార్చి రోజు బ్యాంకుల్లో చెక్ చేయడం, ఇంకా పడుతుందని మీకు నమ్మకం ఉందా అని బ్యాంకు వాళ్ళు అంటున్నారు.